బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఇది ఇశ్రాయేలీలు కోసము ఇశ్రాయేలీలు రాసినటువంటి గ్రంథము, యూదులు రాసినటువంటి గ్రంథం. అయితే సాధారణంగా మరి ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించబడిన ఈ యొక్క లేఖనాలను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకి చాలా అవసరం అండి. అయితే దానికి తోడుగా ఇది రాసింది యూదులు కాబట్టి ప్రతి ఒక్క లేఖనం వెనకాల యూదత్వం అనేది ఉందన్నమాట. ఆ యూదత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విధంగా గ్రహించాలి అని అంటే, మరి యూదులు రాసినటువంటి గ్రంథాన్ని వారు మరొక సహోదరులు చెప్పినట్లుగా అది పద్య భాగము, గద్య భాగము, దాని యొక్క ఉద్దేశము ఇవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం ఎంత ముఖ్యమో ఆ లేఖనాల గురించి పట్టున్నటువంటి ఒక యూదుడి సహాయం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనకి క్రొత్త నిబంధన గ్రంథం అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక ఉదాహరణ మనం చూడొచ్చు. యెరూషలేములో ఆరాధన చేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి నపుంసకుడు అని రాయబడింది. అతను తిరిగి మరలా ప్రయాణమై తన రథం మీద వెళుతూ ఉన్నప్పుడు కందాకే రాణి దగ్గర పనిచేసే వ్యక్తి తిరిగి ప్రయాణం వెళ్తున్నప్పుడు అతను యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు గారు పరిగెత్తుకుని వచ్చి, నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు, ఎవరు వచ్చి నాకు చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అని అడుగుతారన్నమాట. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే ఆ విషయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క సహాయాన్ని మనకి పంపిస్తుంది. అప్పుడు ఫిలిప్ గారు వచ్చినప్పుడు, ఎవరు వచ్చి నాకు సహాయం చెప్పకుంటే నాకు ఏ విధంగా అర్థమవుతుంది అని మరి ఆ వ్యక్తి అడిగినప్పుడు ఫిలిప్ ఆ యొక్క లేఖన భావాలు దాని యొక్క అర్థము పూర్తిగా చెప్పినట్లుగా ఆ తర్వాత ఆ వ్యక్తి మరి మెస్సయ్యను అంగీకరించి అక్కడికక్కడే బాప్తీసం తీసుకున్నట్లుగా మనం గ్రంథంలో చూడొచ్చు. అంటే ఈ యొక్క లేఖనాలన్నీ కూడా యూదులు పరం చేయబడ్డాయని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. అలాగే 9వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 4వ వచనంలో కూడా మరి ఇదే విషయాన్ని పౌలు గారు మరలా చెప్తారు. గ్రంథమంతా వారిదండి, వారికి ఇవ్వబడ్డది. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే విధానం కూడా యోదయ దృక్పథంతోనే మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుస్తకానికి కూడా, మొత్తం గ్రంథానికి ఆధారం ఏంటంటే మొట్టమొదటి రాయబడినటువంటి 5 గ్రంథాలు, 5 పుస్తకాలు. వాటిని ధర్మశాస్త్రం లేదా తోరా అని పిలుస్తారు. నిజానికి ధర్మశాస్త్రం లేదా తోరా అంటే మొదటి 5 పుస్తకాలు కూడా మిగతా పుస్తకాలు లేదా ప్రవక్తలు రాసిన గ్రంథాలకు కానివ్వండి, మరి రచనలకు కానివ్వండి, లేదంటే క్రొత్త నిబంధన గ్రంథాలకు కానివ్వండి, ఏ యొక్క పుస్తకాలకైనా సరే ఈ మొదటి 5 పుస్తకాలు పునాది వంటివి అనమాట. అంటే ఏ ప్రవక్త చెప్పినా లేదా ఏ మరి సువార్త చూసినా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉంటాయంటే ధర్మశాస్త్రం నుంచే రాయబడతాయి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పునాదిగా చేసుకుని మాత్రమే ఈ మిగతా గ్రంథాలు రాయబడ్డాయి అని యూదులందరూ నమ్ముతారు. అయితే దాన్ని ఎలా చదవాలి, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మనంగా చదివితే అర్థమయ్యేది ఒకలా ఉంటుంది. ఎవరైనా ఆ పుస్తకం రాసినటువంటి వ్యక్తి వచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో మనకు వివరించినప్పుడు దాని అర్థం వేరేలా ఉంటుంది. అయితే నిజానికి యూదులు మరి యొక్క గ్రంథాన్ని లేదంటే లేఖనాల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అని అంటే, దానికి 32 రకాలుగా వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని ఏమంటారంటే 32 లెవెల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద తోరా అని పిలుస్తారు. 32 లెవెల్స్లో ఉంటుందండి. ఈ యొక్క 32 లెవెల్స్లోనూ ప్రాముఖ్యంగా 4 లెవెల్స్ అనేవి కంపల్సరీగా ప్రతి వాక్యానికి వారు ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడతారు. ఈ 4 లెవెల్స్ని ఏమంటారంటే పరదేశ్ అని పిలుస్తారు. పరదేశ్లో పా అనేది ఏంటంటే పశ్చాత్ లెవెల్ అన్నమాట. అలాగే పరదేశ్లో రా అనే పదం ఏంటంటే రిమేజ్ లెవెల్. అలాగే పరదేశ్లో ద్రా అనేది అంటే పరదేశ్ దా అంటే ఏంటంటే ద్రాష్ అంటే మిద్రాషం గ్రంథాలు.
అలాగే 4వ లెవెల్ ఏంటంటే ఎస్ అంటే సోద్ లెవెల్. ఈ 4 లెవెల్స్ లో కూడా తప్పనిసరిగా ప్రతి లేఖనాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్క యూదుడు కూడా. మనం ఏం చేస్తామంటే ఏదో ఒక విధంగా మనకు అర్థమైతే అదే నిజమని ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్పేది తప్పు అని మనం భావిస్తాం. కానీ ప్రతి ఒక్క యూదుడు ఏమని భావిస్తాడంటే నిజానికి తోరాకు 70 ముఖాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్క యూదుడి యొక్క అభిప్రాయం. తోరాకు 70 ముఖాలు ఉండడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే తోరాలో రాయబడిన ప్రతి మాట కూడా 70 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తారు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మనలాగా యూదులు నా అభిప్రాయమే కరెక్టు, నీ అభిప్రాయం తప్పు అని ఎవరు అనుకోరండి. ఇద్దరు యూదులు కూర్చుని తోరా గురించి మాట్లాడితే లేదా లేఖనం గురించి మాట్లాడితే వాళ్ళిద్దరు అభిప్రాయాలు కరెక్ట్ అని ఒప్పుకుంటారు. దానితో పాటు ఇద్దరూ కలిసి 3వ అభిప్రాయాన్ని కూడా తయారు చేస్తారు. అంటే 2 Jews 3 opinions అని ఒక రూల్ ఉంటుందండి. మనకు అట్లా ఉండదు. మనం ఏం చేస్తామంటే నేను చదివి నాకు అర్థమైందే కరెక్ట్, ఇక ఎదుటోళ్ళకి తెలిసిందంతా తప్పు అని అనుకుంటాం. మనకు అర్థమయ్యేది ఎట్లా అర్థమవుతుంది? 70 కోణాల్లో ఏదో ఒక కోణం అర్థమైంది అనుకుందాం, మిగతా 69 కోణాలు తప్పే అని అనుకుంటాం మనమైతే. కానీ వాళ్ళు అలా అనుకోరండి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో లేఖనాలని వాటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇందాక చెప్పినట్లుగా పరదేశ్ అనే ప్రిన్సిపల్లో పెషాత్ అనేటువంటిది అంటే లేఖనాన్ని లేఖనముగా అంటే ఉన్నది ఉన్నట్టుగా చూసే విధానమే పెషాత్ లెవెల్, ఉన్నది ఉన్నట్టుగా చూడడం. ఈ రెండవ భాగం ఏంటంటే రెమేజ్ అంటే ఏంటంటే ఒక చోట లేఖనము ఒక విధంగా మాట్లాడితే దానికి సంబంధించిన క్లూస్ వేరొక చోట ఉంటాయి. ఆ క్లూస్ను బట్టి ఆ యొక్క లేఖనాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది రెమేజ్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్ అనమాట అండి. అలాగే థర్డ్ లెవెల్ ఏంటంటే ద్రాష్ అంటే ఏంటంటే మరి ఉపన్యాసాలు లేదంటే గతంలో ఎవరైనా మాట్లాడిన మాటలు, మరి ఆ మాటల యొక్క లోతైన భావాలు ఇవి గ్రహించడానికి ఎవరు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడారు అనేది తెలుసుకోవాల్సినటువంటి వాటిని ఏమంటారంటే ద్రాష్ అంటారు, మిద్రాష్. లేకపోతే ప్రియ సహోదరులారా, మరి ఈ మిద్రాష్ అనే దాని గురించి ఒక మాట చెప్పాలి. నిజానికి తోరా అనగానే మొదటి 5 పుస్తకాలు అని చాలా మంది అంటారు. అయితే కొంతమంది అబ్బాయిలు ఏమంటారంటే తోరా అనగానే మొదటి 4 పుస్తకాలను తోరా అంటారు. మరి 5వ పుస్తకమైన ద్వితీయోపదేశ కాండము దీన్ని ఏమంటారంటే మిద్రాష్ గ్రంథం అని పిలుస్తారు. మొట్టమొదటి మిద్రాష్ గ్రంథం మోషే గారు రాశారని అందరూ చెప్తారు, రబ్బీలు అందరూ చెప్తారు. ఎందుకు ద్వితీయోపదేశ కాండం మిద్రాషం అన్నారు అని అంటే మరి నిజానికి పరమ తండ్రి చెప్పినటువంటి మాటలన్నీ కూడా మొదటి 4 గ్రంథాల్లోనూ ఉంటాయండి. 5వ గ్రంథంలో అంటే ద్వితీయోపదేశ కాండంలో ఏమని ప్రారంభం అవుతుందని అంటే మోషే గారు ఇశ్రాయేలుకి చెప్తున్నట్లుగా ఉంటది. అంతకుముందు 4 గ్రంథాలు పరమ తండ్రి మోషే గారికి చెప్తున్నట్లే ఉంటది. ఈ 5వ గ్రంథం ఏంటంటే మోషే గారు ఇశ్రాయేలుకి వివరించి చెప్పినట్లుగా ఉంటది. అయితే వివరించి చెప్తున్న మొట్టమొదటి మాటలు ఏమంటారంటే పరమ తండ్రి మీకు చెప్పిన మాటలో దేన్ని మీకు చేర్చకూడదు, దేన్ని తీసేయకూడదు అని చెప్తారు. కానీ దాదాపు 200 కొత్త ఆజ్ఞలు ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తాయి. దాదాపు 200 క్రొత్త ఆజ్ఞలు అంతకుముందు 4 గ్రంథాల్లో కనబడినటువంటి ఆజ్ఞలు 5వ గ్రంథంలో కనబడతాయి. అంటే మోషే గారు వాటిని కలిపారా అంటే నిజానికి వీటి గురించి తెలియకపోతే అలాగే అనుకుంటారు, కానీ కలపలేదండి. మోషే గారు ఏం చేశారంటే అంతకుముందు పరమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు ప్రతి ఆజ్ఞను వివరించుకుంటూ దాని వివరణ ఇచ్చారు. ఆ వివరణ ద్వితీయోపదేశ కాండంలో చూడొచ్చు. కాబట్టి దాన్ని ఏమంటారంటే మిద్రాషం అని పిలుస్తారు. మొట్టమొదటి మిద్రాషం గ్రంథం ద్వితీయోపదేశ కాండం అని చాలా మంది అబ్బాయిలు చెప్తున్నారు. దాని తర్వాత మరి చాలా మిద్రాషం గ్రంథంలో వచ్చాయి. వాటి వివరణ మీకు కావాలంటే మీకు తర్వాత మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అలాగే లాస్ట్ లెవెల్ సోద్ అనేది సీక్రెట్స్ అనమాట. సోద్ అనేది ఇబ్రూ భాషలో ఏంటంటే సీక్రెట్స్ అంటారు. అంటే ఇదంతా కూడా మర్మయుక్తంగా రాయబడినటువంటి గ్రంథాలు అనమాట. ఈ మాటలన్నీ కూడా మర్మయుక్తంగా ఉంటాయి.
వాటిని అర్థం చేసుకోవాలంటే చాలా పరిజ్ఞానం కావాలి. ఎంత పరిజ్ఞానం అంటే ముందు రాయబడిన 3 లెవెల్స్లో కూడా మనం మరి పక్కగా జ్ఞానం పొందిన వాళ్ళమైతే 4వ లెవెల్ మనకు అర్థమవుతుంది. ఈ 4 లెవెల్స్లోనూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క యూదుడు కూడా ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి లెవెల్స్ చాలా లెవెల్స్ ఉన్నాయండి, 32 లెవెల్స్ ఉన్నాయి. అందులో యెషువా మెస్సయ్య వారు కూడా ఒక యూదుడే కాబట్టి ఆయన సాధారణంగా తోరాను ఇంటర్ప్రిట్ చేయడంలో మషల్ అనేటువంటి ఒక పద్ధతిని ఉపయోగించారు. అలాగే రబ్బాయి షవ్వుల్ గారు అంటే అపోస్తులుడైన పౌలుగా పిలువబడుతున్న ఆయన కోల్వే కొమెర్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించి మాట్లాడడం జరిగింది. అలాగే మషల్ అనే పద్ధతిని యెషువా మెస్సయ్య వారు ఆయన శిష్యులు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో మరి ఈ యొక్క 32 లెవెల్స్లో కూడా ఒక్కొక్క విధానంలో ప్రావీణ్యత సంపాదించి మరి తోరాను ప్రజలకు బోధించడం అనేది జరిగింది. ఈ విషయం తెలియక మనలో చాలా మంది ఏమనుకుంటామంటే మరి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దాని అర్థం తెలిసిపోద్ది మనకని అనుకుంటాం. కానీ ఎవరు వచ్చి చెప్పకుంటే దాని అర్థం అర్థం అవ్వదు అని చెప్పి మరి జ్ఞానులు చెప్తా ఉన్నారనమాట. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మరి ఇందులో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి మమ్మల్ని అడగొచ్చు. అయితే ఇది నా అభిప్రాయంగా చెప్పట్లేదండి, ఇది యూదుల యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రంథం యూదులది, గ్రంథం ప్రజలు యూదులు, గ్రంథం ఇవ్వబడింది వారికి, గ్రంథాన్ని అర్థం చేసుకునే విధానం కూడా వారి దగ్గరే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. అయితే మరి ఎందుకు వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి మాది కాకినాడ జిల్లా పిఠాపురం అండి. పిఠాపురం యొక్క చరిత్రను మరి నేను రాయాలనుకుని ఒక 1000 సంవత్సరాల చరిత్ర రాసిన గ్రంథాన్ని నా స్నేహితుడికి ఇచ్చాను. అతను చదువుతున్నప్పుడు ఈ గ్రంథంలో ఏదైనా డౌట్ వస్తే అతను నన్ను అడగాలి. నన్ను అడగకుండా నాకు సంబంధం లేని వ్యక్తిని అడిగినప్పుడు అతను సరిగా సమాధానం చెప్పలేడు. అలాగే అది ఇప్పుడైనా లేదా ఒక 10 సంవత్సరాలు పోయాకైనా లేదా 100 సంవత్సరాలు పోయినాకైనా లేదా 500 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాలు లేదా 2000 సంవత్సరాలు అయినా సరే దానిలో మరి డౌట్ ఏమైనా వస్తే నన్ను మరి అడగాలి. లేదంటే 2000 సంవత్సరాల దాకా నేను ఉండను కాబట్టి నా తదనంతరం నా యొక్క బిడ్డలు ఎవరైతే ఉంటారో లేదా ఆ గ్రంథం గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అంతే తప్ప గ్రంథం దొరికింది కదా అని మన సొంత ఆలోచనలు గ్రంథానికి ముడిపెట్టి మరి చెప్పడం అనేది చాలా పాపం అండి. ఆ విధంగా చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. అయితే నేను ఇప్పుడు చెప్పిన 32 విధానాలుగా మనం ఆలోచించాలని చెప్పింది మాత్రం యూదుల యొక్క అభిప్రాయం మీకు తెలియజేశాను. అందరికీ షలోమ్.